వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన హరీష్ రావు, ఆరోపణలు నిరూపిస్తే ముక్కు నేలకేసి రాస్తానని సవాల్. ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగించిన కోర్టు. జూలై 3 వరకు జైల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. దేవరకొండ పట్టణంలోని బిఎన్ఆర్ కాలనీకి చెందిన శ్రీరామ టైలర్ గా గుర్తింపు పొందిన సిరిపోతు శ్రీరాములను బహుజన సాహిత్య అకాడమీ జాతీయ స్థాయిలో సేవరత్న జాతీయ అవార్డు 2024ను సిరిపోతు శ్రీరాములకు ఆదివారం హైదరాబాద్లోని బహుజన సాహిత్య జాతీయ కార్యాలయంలో సెలక్షన్ పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ పట్టణంలోని శ్రీరామ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు టై బెల్ట్, వీటితో పాటు నోట్బుక్స్ ను, బెంచీలను, వాటర్ ఫిల్టర్లను, పాఠశాలకు అవసరమైనటువంటి ముఖ్యమైన పరికరాలను అందించారని ఆయన తెలిపారు. వీటితో పాటు 15 సంవత్సరాలుగా మార్కండేయ స్వామి దేవాలయం అధ్యక్షులుగా పనిచేస్తూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని తెలిపారు. పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా బాసర తిరుపతి, పద్మశాలి అన్నదాన సత్రం ధర్మకర్తలుగా పనిచేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. అనేక రకాల పదవులు చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ నిత్యం సమాజ సేవ చేసినందుకు గాను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ మరియు నల్గొండ జిల్లా సెలెక్టెడ్ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అవార్డును ఎన్నిక చేసినందుకు గాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సంవత్సరం జూన్ 10వ తేదీన మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించే బహుజన రైటర్స్ 4వ సమావేశం సందర్భంగా సేవరత్న జాతీయ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అవార్డును సెలెక్ట్ చేసినందుకు గాను మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తానని కూరళ్ల కృష్ణాచారి తెలిపారు. పెద్దలు గౌరవనీయులు శ్రీపోతి శ్రీరాములు గారు మరి వారు శ్రీరామ ఫౌండేషన్ పేరు మీద గవర్నమెంట్ విద్యాలయాలకు సంబంధించినటువంటి నిరుపేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ ఏ అవసరం ఉన్నా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా సేవకు నిదర్శనంగా ఉన్నటువంటి లయన్స్ క్లబ్ అనే సంస్థ ద్వారా మరి వారు జోనల్ చైర్మన్గా, జిల్లా స్థాయిలో మరి లయన్స్ క్లబ్ అధ్యక్షునిగా చాలా సేవ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా స్కూల్లో విద్యార్థులకు లయన్స్ క్లబ్ ద్వారా మరి మధ్యాహ్న భోజనం కూడా వారు సంస్థ ద్వారా మరి అందించినటువంటి సందర్భం ఉంది. మరి ఇలాంటి సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిగా శ్రీరాములు గారిని బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు సేవారత్న నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి వారు మార్కండేయ గుడి ప్రెసిడెంట్గా, దైవాత్మిక కార్యక్రమాల్లో కూడా మరి క్రియాశీలక పాత్ర పోషించే వ్యక్తిగా గుర్తించి సేవారత్న నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును జూన్ 10వ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించబోయే వెస్టర్న్ ఇండియా బహుజన రైటర్స్ 4వ నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి అవార్డును ప్రదానం చేయనున్నాం. వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున శ్రీరాములు గారికి శుభాకాంక్షలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రి కోమటిరెడ్డి తనపై తీవ్ర ఆరోపణలు చేయడం పట్ల బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే ఆయనకు మతి భ్రమించినట్టుగా అనిపిస్తోందని అన్నారు. వెంటనే వెళ్లి డాక్టర్కు చూపించుకుంటే మేలని వ్యంగ్యం ప్రదర్శించారు. నేను అమెరికా వెళ్లి రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావును కలిశానని ఆరోపిస్తున్నారు. ఇంతకంటే పెద్ద అబద్ధం ఉంటుందా? సీఎం, ఆయన మంత్రులు అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారనడానికి ఇదే నిదర్శనం. నేను ఫ్యామిలీతో కలిసి అమెరికా వెళ్లాను, అందులో అబద్ధమేమీ లేదు. కానీ ప్రభాకర్ రావును కలిశానని కోమటిరెడ్డి అంటున్నారు. కోమటిరెడ్డి తన ఆరోపణలు నిరూపించాలి. నేను ప్రభాకర్ రావును కలిసినట్టు నిరూపిస్తే హైదరాబాద్ లో అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకేసి రాస్తాను. తన ఆరోపణలు నిరూపించుకోకపోతే మంత్రి కోమటిరెడ్డి బహిరంగ క్షమాపణ చెబుతారా అంటూ హరీష్ రావు సవాల్ విసిరారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని
కోర్టు పొడిగించింది. జూలై 3 వరకు కస్టడీని పొడిగిస్తూ సోమవారం రోజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారంతో కవిత కస్టడీ ముగియడంతో సోమవారం ఆమెను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. భారీ భద్రత నడుమ కవితను కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు హాల్లో ఉన్న మీడియా ప్రతినిధులను చూస్తూ ఎమ్మెల్సీ కవిత జై తెలంగాణ, జై భారత్ అనే నినాదం చేస్తూ కోర్టు లోపలికి వెళ్లారు. కోర్టు హాల్లో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ మాజీ మంత్రులు, సిద్దిపేట శాసనసభ్యులు, అసెంబ్లీ టైగర్ తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి నందు మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి గుప్తా ఆధ్వర్యంలో పండ్లు మరియు బ్రెడ్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ దవాఖానాలు రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందని, మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల నాయకుడు అని అందరి మన్ననలు పొందుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హరీష్ రావుకి గజ్వేల్ పట్టణం తరఫున మరియు గజ్వేల్ పాలకవర్గం తరఫున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన యొక్క పాత్రను పోషించినటువంటి పెద్దలు, జిల్లా మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా వాకడ్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులందరూ కూడా అన్న పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఎన్నో నూరేళ్లు జీవించి ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షిస్తూ వారి మరి ఒకసారి మా గజ్వేల్ పెరిగినాపూర్ మున్సిపల్ పాలకవర్గం తరఫున, మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజల తరఫున, గజ్వేల్ పట్టణ ప్రజల తరఫున శ్రీ తన్నీరు హరీష్ రావు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రజలందరి ఆకాంక్ష మేరకు అందరూ కూడా పనిచేసి ప్రజా సంక్షేమ ధ్యేయంగా నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ మరి ఒకసారి శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. A great leader, good administrator and also a troubleshooter. ఇది మనం కామన్ గా మన ప్రియతమ నేత హరీష్ అన్న గురించి చెప్పుకునే పదాలు. నిజంగా హరీష్ అన్న పుట్టినరోజు అంటే టీఆర్ఎస్ కార్యకర్తలకు ఒక పండగ వాతావరణం. ఎందుకంటే ప్రతినిత్యం కొన్ని వేల మందికి తన సమయాన్ని వెచ్చించి ప్రజల సమస్యలను ఆన్ ది స్పాట్ పరిష్కరించే జనహృదయ నేత మన హరీష్ అన్న. హరీష్ అన్నను యావత్ భారతదేశంలో ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని ప్రతి రాష్ట్రంలో చాలా పార్టీలలో నాయకులు ముందుకు సాగుతున్నారు. నిజంగా హరీష్ అన్న మన సిద్దిపేట జిల్లాలో ఉండడం, మనందరికీ అందుబాటులో ఉండడం మన అందరి అదృష్టంగా భావిస్తూ ఈరోజు 52వ పుట్టినరోజు జరుపుకుంటున్న హరీష్ అన్న వారికి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయుర ఆరోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకుంటూ వారి పుట్టినరోజు సందర్భంగా మా టీఆర్ఎస్ కార్యకర్తల సమక్షంలో ఇక్కడ మన 4th వార్డ్ ప్రెసిడెంట్ కనకన్న గారు ఉన్నారు. అలాగే మన టీఆర్ఎస్ సోషల్ మీడియా మెంబర్ మన స్వామి గారు ఉన్నారు. అలాగే మా యువ నాయకులు మహేష్ గారు ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా మలిదశ ఉద్యమంలో లాఠీ దెబ్బలకు వెనుతిరగక ఎన్నో ఉద్యమాలు రాస్తారోకోలు చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారణమైన సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారులు కుర్ర రామారావు, పగడాల రామచంద్రారెడ్డి, రాయపూడి వెంకటనారాయణలకు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సంపేట ఉపేందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చందు నాగేశ్వరరావు, ఒంటిపులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో పాల్గొన్నటువంటి రాయపూడి వెంకటనారాయణను, కుర్ర రామారావును సాల్వాతో సత్కరించి అభినందించారు. ఆ రోజుల్లో పదవుల కోసం కాకుండా తెలంగాణ ఉద్యమమే ధ్యేయంగా పనిచేసిన మహానాయకులను సత్కరించడం ఆనందంగా ఉందని, ఇలాంటి ఉద్యమకారులను సత్కరించి ఉద్యమంలో అసూలు బాసిన ఉద్యమకారులకు జోహార్లు తెలిపారు. త్యాగమూర్తుల పదంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. దానిలోనే భాగంగా చిలుకూరు మండలం, చిలుకూరు గ్రామ వాసి అయిన విలేకరు అయిన కుర్ర రామారావు గారు ఆ ఉద్యమంలో నాటి ఉద్యమకారుడు కేసీఆర్ గారి నాయకత్వంలో
ఎన్నోసార్లు ఉద్యమం చేసి వరంగల్ జైలుకు పోయి వచ్చి అదేవిధంగా గోదావరి నుంచి సాగర కెనాల్ పాదయాత్రలో కూడా రామారావు గారు పాల్గొనడం జరిగింది. వారి స్ఫూర్తిని గుర్తించి కానీ గత కేసీఆర్ గవర్నమెంట్ ఉద్యమకారుని ఏ రోజు గుర్తించలేదు. ఈ రోజైనా కొంతమంది కేసీఆర్ ఉద్యమాన్ని గుర్తించి కాంగ్రెస్ గవర్నమెంట్ సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా కోదాడపట్నం కూడా రామారావు గారికి నచ్చుడు సన్మానం చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది. దశాబ్దాల పాటు తెలంగాణ కోసం పోరాటం చేసి ఎందరో అమరులై తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అందుకనే ఉద్యమకారులని ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరి గవర్నమెంట్ ఉద్యమకారులను గుర్తించాల్సింది మనందరిపై ఉంది. పార్టీలకు అతీతంగా ఆ రోజు తెలంగాణ కోసం సాధన చేసిన ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ఆ విధంగా ఆ రోజు ఉద్యమంలో చురుకుగా పాల్గొని కేసులు పెట్టించుకొని జైలు పాలైన ఉద్యమకారులు మనం సన్మానించుకోవడం మనందరం తెలంగాణ పౌరులుగా మన బాధ్యత. ఏ పదవిలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మనం ఏ వ్యక్తులైనా కానీ మన తెలంగాణ సాధించుకున్న వ్యక్తులు వాళ్ళ వల్ల తెలంగాణ వచ్చిన వాడికి మనందరం కూడా వాళ్ళని ఈరోజు గుర్తు చేసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మన కోదాడ నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలు పాలయ్యి మలిదేశ ఉద్యమంలో పాల్గొని జైలు పాలైన రాయపూడి వెంకటనారాయణ గారిని ఈరోజు మేము అందరం కలిసి సన్మానించడం జరిగినది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలకు స్పందించిన హరీష్ రావు, ఆరోపణలు నిరూపిస్తే ముక్కు నేలకేసి రాస్తానని సవాల్. ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగించిన కోర్టు, జూలై 3 వరకు జైల్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఇది ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.